ఏంటి బాస్ అర్జున్గా రమ్మన్నారు? ఒంటరిగా ఉండాలనిపించలేదురా. ఇంకెవరికో చెప్పాల్సింది నాకు చెప్తున్నారేంటి బాస్? అవంతికనే కదా. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకు అర్థమైంది బాస్. యు ఆర్ ఇన్ లవ్. తనకు చెప్పేచ్చు కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా వయసు ఏంటి, అవంతిక వయసు ఏంటి? మీ ఇంటికి వచ్చిన అమ్మాయిల వయసు గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు. సడన్గా ఇప్పుడెందుకు బాస్? ఏం మాట్లాడుతున్నావురా? అది వేరు ఇది వేరు అని తెలీదరా? నేను మాట్లాడేది కాసేపు గడిపి వెళ్ళిపోవడం గురించి కాదు, కలిసి బతకడం గురించి. ఈ ఇంట్లో ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండాలనుకున్నాను. కానీ అవంతిక వచ్చాక తన నవ్వులు, తన మాటలు, తన కోపం, ఇవన్నీ అవంతిక వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దాన్ని నేను వెళ్ళలేనేమోరా. భయం వేస్తుంది. మా అమ్మ చెప్తూనే ఉండేది, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుందని. అప్పుడు అర్థం కాలేదు, జీవితంలో ఒకరు తోడుంటే ఎంత అదృష్టం. ఇది తెలుసుకునేలోగా ఇంత వయసు అయిపోయింది. ఇప్పుడు అవంతిక నేను కావాలనుకోవడం నా స్వార్థం. స్వార్థం ఏంటి బాస్? తనకు ఆ వయసు పట్టింపు ఉందో లేదో ఒకసారి అడిగితేగా తెలిసేది. తప్పుల్లోంచి తెలుసుకునే వయసు తంది, ఇది తప్పు అని చెప్పే వయసు నాది. అవంతిక నా మీద కోపంతో వెళ్ళిపోవడమే మంచిది, లేకపోతే నన్ను మర్చిపోలేదురా. అక్కాయ్, నీ కొడుకు వాడి గురించి తప్పితే ఎవ్వరి గురించి ఆలోచించడు. నువ్వు నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు. ఏమైపోతావో అని భయంగా ఉంది అక్కాయ్. కానీ ఎప్పుడు ఏం జరిగినా ఈ తమ్ముడు ఉన్నాడని మర్చిపోకే. అబ్బే, ఏమిటా పిచ్చి మాటలు? త్వరలోనే మరో ముహూర్తం పెట్టబోతున్నా, నువ్వు వచ్చే. అక్క జాగ్రత్త. సరే మావయ్య, వస్తాను. నేను తీసుకొస్తా. పెళ్ళికి వస్తారులే. అవంతిక, ఒప్పందం ప్రకారం నీ ఆఖరి చెక్ తీసుకొచ్చాను. పనవగానే ఇచ్చేస్తా. గుడ్. డోంట్ వరీ, ఈ రోజుతో నీ పని అయిపోతుంది. రా నాన్న. ఏ పాయసం చాలా బాగుంటుంది. పెట్టలేదా? ఏం పెట్టనా? ఓ రామ్మా. అమ్మా, కొంచెం పెట్టనా? అమ్మా, నీకు కాకరకాయ కావాలా? అవంతికకు పెట్టు. అవంతిక, కాకరకాయ కావాలా? నానా, 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 ఏంటి ఏంటి కాకరకాయ 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 గోలా? ఎవరికి ఇంకేం వండడం రాదా? కాకరకాయ. చూడమ్మా,
శామ్ నాన్నగారికి కాకరకాయ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఆదివారం ఆయనే స్వయంగా కాకరకాయ వండేవారు. అందుకే ఇప్పుడు ఆదివారం కాకరకాయ వండామంటే ఆయన మాతో ఉన్నట్టు కూర్చున్నట్టు మాకేదో మా తృప్తి కోసం. పిచ్చి హారర్ సినిమా స్టోరీలా ఉంది. ఆ మనిషి ఎప్పుడో పోయాడు. నాకే టార్చర్ ఎందుకు? ఎవరికి తెలుసు? ప్రతి ఆదివారం అది తినలేక చెప్పుకోలేక మీ సదాశివరావు గారు డైరెక్ట్ గా జంప్ అయ్యాడేమో. Stupid people. Bloody sentiments. రేపో మాపో ఈవిడ పోయాక మీరందరైనా ఆపుతారా? మీరు కూడా టార్చర్ చేస్తారా? What the hell? చూస్తూ కూర్చుంటావేరా? ఏం చెప్పవా? మేమేం తప్పు చేసామని తెలియదు కానీ నన్ను మీ అక్కల్ని ఎప్పుడు శత్రువులాగే చూస్తావు. ఎందుకు? చూడమ్మా, నీకు వాడి మీద కోపం ఉండొచ్చు కానీ నీకేం చేశామ్మా? మీ అమ్మలా చూసుకోవాలనుకున్నాను. వాడికన్నా ఎక్కువ ప్రేమించాలనుకున్నాను. నేను అనుకున్నాను అంతే, కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచన. అదేనా అమ్మ మేము చేసిన తప్పు? మీ ఇద్దరికి మేమంటే అసహ్యం కదా? నువ్వు చెప్పినట్టు నేను రేపో మాపో పోతాను. పోయే ముందు మీరిద్దరు సంతోషంగా ఉండడం చూడాలనుకున్నాను. పర్లేదు, ఇంకా ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు లేదు. బయటికి వెళ్ళిపోండి. పెళ్లి చేసుకుంటారో ఏం చేసుకుంటారో సంతోషంగా ఉంటే చాలు. అవంతిక, అవంతిక, ఏంటి ఫైనల్ పేమెంటా? ఏం మనిషివి శామ్ నువ్వు? నీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఇంత జరిగినా మీ అమ్మ పెళ్లి వద్దని లేదు. మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి అంది. అది శామ్, మీ అమ్మ. నీకు పెళ్లి ఇష్టం లేదంటే వాళ్ళతో చెప్పు, గొడవ పెట్టుకో, తిట్టించుకో. కానీ ఇలా మోసం చేసి బాధ పెడితే ఏమొస్తుంది శామ్? నీకు ఇమోషన్స్ అంటే ఎందుకు ఇంత భయం? చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాంటిది నీ వెనక ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ప్రేమ ఉంది. అది మాత్రం నీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నాను శామ్, ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. కానీ ఇన్నేళ్లుగా మీ అమ్మ ప్రేమ విలువేంటో నీకు అర్థం కాలేదు. ఇంకా నా ప్రేమ ఎలా తెలుస్తుంది? నీకు నీ కాంట్రాక్టే ముఖ్యం కదా? కాంట్రాక్టే కావాలిగా. గివ్ మీ ద మనీ. గివ్ మీ ద మనీ నౌ. నౌ. నీకు అమ్మ తిడుతుంటే
చిరాకొస్తుంది కదా. ఏదో ఓ రోజు తిట్టడానికైనా అమ్మ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఏరా నోర్మై స్వర్ణ, కూర్చో. ఈరోజు మీకు కొన్ని నిజాలు చెప్పాలి. 2 ఏళ్లుగా అవంతికను నేను ప్రేమించలేదు. ప్రేమించినట్టు నటించి పెళ్లి రోజు నన్ను మోసం చేసి వెళ్ళిపోమన్నాను. ఇప్పుడు కూడా నేనే మిమ్మల్ని అవమానించమన్నాను. పాపం అవంతిక ఏడుస్తూ వెళ్ళిపోయింది. మీలాంటి మంచి వాళ్ళని బాధ పెట్టాను. తను ఈ కొద్ది రోజుల్లో మిమ్మల్ని అర్థం చేసుకున్నంత నేను ఇన్నాళ్లుగా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకుంటాను? నేనేం చేసినా మీరున్నారు కదా. మొదటిసారిగా నాకు నచ్చిన అమ్మాయి, నచ్చినా ఏంటి, ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే అప్పుడు నాకు అర్థమైంది మీరు లేకపోతే నా జీవితం ఎలా ఉంటుందో అని. ఇప్పుడు చెప్తున్నాను, ప్రపంచంలో నాకు మీకన్నా విలువైంది ఏదీ లేదని. నన్ను క్షమించకపోయినా పర్లేదు, కుదిరితే అవంతికన్ రియలీ సారీ ఆంటీ. మీరు రేపో మాపో కాదు, 100 ఏళ్ళు బతకాలి. నేను రోజు ప్రే చేస్తాను. శామ్, చూస్తూ నిలబడ్డా వింట్రా. వెళ్ళరా. వెళ్ళనా? వెళ్ళు. మొత్తం విన్నాను. ఇంకొక స్పీచ్ మొదలు పెట్టుకో. సో నా మీద ప్రేమ ఉంది, కానీ నాకేం కావాలో నన్ను అడగు. నువ్వే డిసైడ్ చేసేస్తావు, అంతేనా? ఛీ! ఏయ్ శామ్, శామ్. అవంతిక, అయ్యో, You're such a Sambu. ఏరా, ఈసారన్నా పెళ్లి చేసుకుంటావా లేదా మళ్ళీ నాటకమేనా? రండి. అమ్మా, నువ్వేంటి రా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏ ఆగు, చెప్తాను కదా. సాంబు నేను తీసేస్తాను. సాంబుకి అన్నాడు, చంపేస్తాను. ఓకే. చూడు. ఈ వయసులో
తర్వాత పెళ్ళేట తను And then you come up. You come up, you can run your fingers on him, and that's when you notice it. So from here you notice it. Yeah? Or from completely on him, you come to this position. Okay? ఏంటి మంట రోజు ప్రే చేస్తాను. I'm so sorry for everything. సుమా ఉమా కాదు ఉప్మా కాదు అంత కష్టం పలకడం కాదు బొమ్మ. అయ్యో బాగా నాతో సారీ సార్ మన ఇద్దరం దూకుతూ ఉంటాం. అదేంటో కనుక్కో కనుక్కో ట్రై చేస్తారా? ఇప్పుడు మీతో మాట్లాడాలి చూసుకోలేదే. Hey, give me 1 minute. Sorry, 1 minute.